నయీంని ఎన్కౌంటర్ చేశారు. అప్పుడు ఏమైంది? ఎన్కౌంటర్ చేసే సమయంలో విచారణ సంస్థకు సంబంధించిన అధికారులే లారీలు డాక్యుమెంట్స్ దొరికినాయి, వీటి మీద విచారణ జరుపుతూ చెప్పి అప్పుడు విచారణ జరుపుతున్న అధికారులే స్పష్టం చేశారు. మరి నయీము అక్రమంగా సంపాదించిన ఆస్తి పాస్తులు ఎవరి దగ్గర ఉన్నాయి? నయీము దగ్గర స్వాధీనం చేసుకున్నటువంటి డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయి? నయీం మీద చేసిన సిట్టు ఏమైంది? అది ఆ నయీము సంబంధించిన కేసుల మీద తవ్వితే చాలామంది చాలా పార్టీల నాయకుల బండారం అంతా బయటపడుతుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు దానిలో, వాళ్ళ హస్తం ఉంది దానిలో. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దీనిలో ఉన్నారు. కానీ చాలా మందికి నయీం కేసు అంటే భయపడతారు, చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళకి. నయీం సంపాదించిన ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ఆస్తులను చూస్తే ఒక జిల్లాను 2-3 జిల్లాలను పూర్తిగా పరిపాలించవచ్చు, అన్ని వేల కోట్ల రూపాయలు అని చెప్పి అప్పుడే విచారణ అధికారులు చెప్పారు. కాబట్టి ఈ 5 విషయాలలో ప్రభుత్వము ముందుకు వస్తే ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారు. మళ్ళీ మీరు కాళేశ్వరం పేరుతోనో ఇంకో పేరుతోనో మీరు కాళేశ్వరం మీద విశ్వాసం ఎక్కడిది మీకు? కాంగ్రెస్ పార్టీకి అధికారంలో లేనప్పుడు సిబిఐకి ఇవ్వాలని మీరే అన్నారు. అధికారంలోకి వచ్చాక సిబిఐకి ఇస్తే మేము విచారణ చేస్తామంటే మీరే ముందుకు వస్తలేరు. సిట్టింగ్ చేస్తూ విచారణ ఇప్పటికే 100,000 కేసులు పెండింగ్ ఉన్నాయి. వాళ్ళే చచ్చిపోతున్నారు. ఉన్న కేసులను విచారణ చేయలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ ఈ కేసు ఇస్తే ఎప్పుడు విచారణ జరుగుతుంది? కానీ సిబిఐకి ఇవ్వడానికి అభ్యంతరాలు ఏంది? కాబట్టి ఏదో టైంపాస్ పాలిటిక్స్ చేస్తే తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించాలి. ఇలా కిషన్ రెడ్డి గారు సిబిఐనే గొర్రెల ముందు దాడి చేసేది, గుంటనక్కలు గొర్రెల దాడి చేసినట్టు దాడి చేస్తున్నారు, మంద దాడి చేసినట్టు దాడి చేస్తున్నారు. మీరు సిబిఐ విచారణకు సిద్ధమా కాదా? సిద్ధం కాదు చెప్పండి. మేము సిబిఐ విచారణకు సిద్ధం కాదు, మేము దానిలో ఉన్నటువంటి లొసుగులు బయట రావడానికి మాకు ఇష్టం లేదు, దానిలో జరిగిన అక్రమాలు బయట తీసుకోవడం మాకు ఇష్టం లేదు కాంగ్రెస్ పార్టీ చెప్పండి. అది చెప్పరా ఇది చెప్పరా? సిబిఐ విచారణకు కిషన్ గారు డిమాండ్ చేస్తే తప్పుడు విమర్శలు చేసి మనం డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారా? కాబట్టి ఈ విషయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉన్నారు, ఆలోచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే, ఈ అప్పుల పాలన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడబడాలంటే, సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే కేంద్రంలో తిరిగి ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్ అని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇలా తిరిగి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో పార్లమెంట్ సభ్యులను భారతీయ జనతా పార్టీ సభ్యులను గెలిపిస్తే ఇంకా ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉంది. మోడీ గారిని ఒప్పించి మెప్పించి సార్ తెలంగాణ ప్రజలు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడాలని కోరుకున్నారు సార్, అందుకే ఎక్కువ సంఖ్యలో పార్లమెంట్ సభ్యులను గెలిపించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చేయాలి సార్, దానికి ఇంకా సహకరించాలి సార్. గతంలో ప్రభుత్వం కేంద్ర నిధులను వాడుకోలే, కేంద్ర ప్రభుత్వానికి అభివృద్ధి చేద్దామని సహకరించలే, అది దుర్మార్గ ప్రభుత్వం, మూర్ఖ ప్రభుత్వం, దాని పీడ విరగడైంది సార్. కనీసం ఇప్పుడన్నా కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి మోడీ